ఏదైతే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం దాని నుంచి వచ్చే ప్రెజర్ ఏదైతే ఎవరైతే రుణమాఫీ కాలేదో అటువంటి రైతులందరూ కూడా ప్రెజర్ ఎక్కువ మీ మీద పడుతుందని సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ హైడ్రాని క్రియేట్ చేశారనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఇప్పుడు ఎందుకు డైవర్ట్ అసలు రుణమాఫీలో ఏమైనా అక్రమం జరిగిందా? ఫస్ట్ అంతా 59 అంచనాలండి. ఓకే, నేను చెప్పేది వినండి. ఇక్కడ రైతులు ఆవేదన పడాల్సిన ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్లస్ మేము వేసిన రైతు రుణమాఫీ విషయంలో మా కాంగ్రెస్ నాయకులు ఏమైనా కక్కుర్తి పడి దాన్ని అవినీతిగా మార్చి తన జేబులో వేసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేశారు, రైతులు నోళ్లు కొట్టారని చెప్పి పోరాటాలు చేసిన అర్థం ఉంది ప్రతిపక్షం. ఇక్కడ మేము 22 లక్షల మందికి రుణమాఫీ చేసి 30,000 పైచిలకు మందికి రుణమాఫీ చేసి ఇంకా 10 లక్షల మందికి అందులో 2.5 లక్షల పైచులకు ఉన్న ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము డబ్బులు పంపినాం. 10 లక్షలకు కూడా పంపినా అవి తిరిగి వచ్చినాయి. తిరిగి వస్తే ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే 2,10,000 ఒక ఆయన, 2,50,000 ఒక ఆయన, 2,30,000 ఒక ఆయన. అందుకే ముందే చెప్పాను. ఏం చెప్పాము ఇప్పుడు 2 లక్షలు అన్నప్పుడు 2 లక్షల వరకు అయిపోవాలి. అట్లా కాదు. ఎందుకంటే మనం 2 లక్షలు కట్టామనుకోండి, బ్యాంకులు జమ చేసుకుంటే నువ్వు ఆ పైలు కూడా తీసుకురా అంటాయి వాళ్ళని. మనం చేసిన రుణమాఫీ నిరూపకం అయిపోద్ది, మళ్ళీ రీషెడ్యూల్ ఉండదు. మనం ఏంటంటే రుణమాఫీ చేసినట్టయితే రైతుకి రుణం రీషెడ్యూల్ కావాలి కదా, మళ్ళీ రైతు రుణం తీసుకోవాలి బ్యాంకు నుంచి. రుణం తీసుకొని తద్వారా పంటకో తన అవసరాలకో మన వ్యవసాయ అవసరాలకో వాడుకోవాలి. ఇప్పుడు 1,90,000 ఉందనుకోండి, 1,90,000 వడ్డీతో కలిపి 2 లక్షల వరకు అయిపోద్ది ఒక రైతుకి. ఒకవేళ వడ్డీతో కలుపుకునే 1,90,000 ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? అవును, 1,90,000 అయిపోద్ది. మేము అదే చెప్తున్నాం కదా. 2 లక్షల వరకు ప్రభుత్వం బాధ్యత. 2,10,000 ఉంటే 10,000 మీ బాధ్యత. మీరు ఆ 10,000 కట్టి మొత్తం మాఫీ 10,000 కట్టి చూపియండి, అక్కడ 2 లక్షలు మాఫీ అయిపోద్ది. అదే చెప్తున్నాం కదా మేము. ఒకవేళ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని ఉంటే, వేరు వేరు పాస్బుక్ ద్వారా తీసుకొని ఉంటే ఒక్కళ్ళకి మాఫీ అయింది, ఒకే రేషన్ కార్డులో ఉంటే. లేకుంటే కుటుంబం నుంచి కొడుకు పెళ్ళయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేరుగా ఉంటాడు, ఆయన రేషన్ కార్డు లేదు, లేకపోతే మీ పాస్బుక్ వేరే ఉంది, పోయి దరఖాస్తు చేసుకోండి, వ్యవసాయ అధికారికి స్వీయ దరఖాస్తు చేసుకొని ఆయన చెప్పండి మీకు రేషన్ కార్డు లేదు, ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీకు 1,50,000 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రభుత్వం చేసి తీరుద్దని చెప్పినాం. ఇవాళ వరకు ఇప్పుడు మనం తెలిసినటువంటి సమాచారం మేరకు ఒక వెబ్సైట్ని పెట్టినాం, దాంట్లో దానికి మార్చేసి అప్లోడ్ చేసుకోమని వ్యవసాయ అధికారులకు ఒక యాప్ ఇచ్చినాం. అదేవిధంగా స్వీయ దరఖాస్తులు పెట్టుకోండి అన్నాం. 5.5 లక్షలే తేడా వచ్చింది. ఇప్పుడు 5.5 లక్షలవే రైతులు, అది కూడా 2.5 లక్షల ఎకరాల పైచీలు కొన్నోళ్ళు 5 లక్షలు కొద్దిమంది ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది ఆధార్ కార్డులు అప్లోడ్ చేసేటప్పుడు తప్పులు దొరికిన ఉన్నారు, అకౌంట్ నెంబర్లు, తర్వాత ఆధార్ నెంబర్లు, అవన్నీ కూడా ఇస్తానంటున్నాం. మేము తప్పించుకొని పోలేదు, లేకపోతే ఆ డబ్బులు 31,000 కోట్లు కేటాయించినాం, 18,000 కోట్లు చెల్లించడం. ఇక్కడ ఇంకో మాట బట్టి విక్రమార్క గారి వ్యాఖ్యానం కూడా తప్పుడు అడుగుతా. కానీ దానికి మీ మంత్రులే ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకంగా మాట్లాడతారు. ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడతారు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు చెప్పండి. ఏం లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా 12,000 కోట్లు ఇంకా చెల్లించాల్సింది ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మనం 31,000 కోట్లు కేటాయించుకున్నాం. ఫస్ట్ ఎంత కేటాయించారు? 31,000 కోట్లే. 49,000 కోట్లు బ్యాంకర్లు సేకరించి ఎంతమంది రైతులు రుణాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పే లెక్క అది. సుమారు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా 49 లక్షల మంది సుమారు రైతులు ఉన్నారని అంచనా పెట్టారు. అంచనాకు వస్తే అసలు దీంట్లో అర్హులు ఎంతమంది? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నిబంధనలే కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కొత్తగా ఏం పెట్టలే. కాబట్టి ఈ నిబంధన ప్రకారం అర్హుల జాబితా ఎంత అంటే 32,50,000 మంది రైతులకు ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పథకం రద్దు చేకూర్చబోతుంది. ఈ 32 లక్షల మంది ఎంతమందికి అయినా ఇప్పుడు నాకు తెలిసి 22 ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మొత్తం కూడా దాని వల్ల పడిన వాళ్ళకి పడుతున్నాయి. దాదాపు ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు అయిపోయినాయి. ఇంకా 32 నుంచి 25 పోతే ఎంత చెప్పండి. కాబట్టి ఆ మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేమే స్వీయ దరఖాస్తులు సమర్పించండి. నోడల్ అధికారులు ఉన్నారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీ దరఖాస్తును తీసుకొని వాళ్ళు విచారణ జరిపేసి మళ్ళీ మీ యొక్క దరఖాస్తును అప్లోడ్ చేస్తారు. మీకు తప్పకుండా రుణమాఫీ అయింది, మీరు హాయిగా ఉండడని చెప్తే కావాలని చెప్పేసి గందరగోళపరిచి ఇందులో ఏదో జరిగినట్టు, ఏదో తప్పు దొరికినట్టు, కాళేశ్వరం కుంగిపోయినట్టు, వాళ్ళు చేసిన తప్పులు మేమేదో చేస్తున్నట్టు
ప్రజలని పక్కదారి పట్టిస్తారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, మళ్ళీ బ్యాంకర్ని పిలిచారు. మేము 18,000 కోట్ల రుణాలని మీ ఖాతాలో వేస్తే ఆ 18,000 కోట్ల రైతులకు రుణమాఫీ అయింది. మీరు రుణమాఫీ మళ్ళీ రీషెడ్యూల్ ఎందుకు చేయట్లేదు, రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి? మీరు ఇచ్చిన రుణాలు మేము 18,000 కోట్లు వేస్తే మీరు ఇచ్చిన రుణాలు 7,500 కోట్లే, ఇంకా ఇవ్వండి, మొత్తం ఇవ్వండి, మళ్ళీ మేము అవసరమైతే ప్రభుత్వాలు చూసుకోవాలి. 31,000 కోట్లు అని చెప్పి 18,000 కోట్లు వేయడానికి కారణం ఏంటంటే 18,000 కోట్లు అంటే మీరు ఆగిపోయింది 22 లక్షల మంది, 25 లక్షల మంది అన్న కదా, 26, 27, 28, 29, 30, 37, 32 అంటే 7 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో కొద్ది మంది 2 లక్షల పైన వాళ్ళు సమాచారం తెలియక, పైన గట్టే తెలియక అటనే ఉన్నారు. అందువల్ల సమస్య వచ్చింది, వచ్చిన డబ్బులు వెనక్కి వచ్చినాయి బ్యాంకులో పోయి. అదేవిధంగా ఆధార్లో తప్పులు ఉన్న వాళ్ళు ఈ 7 లక్షలు 7.5 లక్షల మందికి కూడా ఆధార్లో తప్పులు ఉన్నాయని మీరు అన్నారు మానవతరాయ్ గారు. కానీ ఇదే రుణం తీసుకున్నప్పుడు లేని తప్పులు ఎందుకు తీర్చేటప్పుడు వస్తున్నాయి? ఇప్పుడు బ్యాంకు దగ్గర రుణం తీసుకుంటాం, బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాన్ని పలానా వ్యక్తి ఎల్లయ్య పుల్లయ్య సన్నాఫు డాక్టరాఫు అప్పు తీసుకున్నారని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారానే కదా మనం చేసేది. అందులో అప్లోడ్ చేసుకోవాలి కదా. అప్లోడ్ చేసుకున్నప్పుడు ఒక అక్షరం ఆ డేటా ఆపరేటర్ అటు ఇటు కొట్టినా ఆగిపోద్ది కదా వేసే డబ్బులు. ఆ అకౌంట్ అక్కడ ఉండదు, ఒకటో చివరిలో ఒకటి ఉంటుంది, 2 ఉంటుంది. ఆ 2 అకౌంట్లో డబ్బు పోద్ది. ఈ వ్యవసాయ అధికారి 2వ నెంబర్ వేస్తాడు లాస్ట్లో. 2వ నెంబర్ వేస్తే ఆడ 1వ నెంబర్ ఉంటుంది బ్యాంకులో, పోదు, తిరిగి వస్తాయి డబ్బులు. అట్లా సాంకేతికపరమైన సమస్యలు వచ్చినాయి. ఇది ఎవరి తప్పు కాదు, కొన్ని తప్పులు దొరలేదు. అధికారులు చిన్న చిన్న తప్పులు 1-2 అక్షరాలు మిస్ అయితే తప్పులు దొరిని మళ్ళీ వేస్తారంటున్నాం. మేము వెయ్యము, అయిపోయింది, మీరు చేతులు దులుపుకున్నాం. 31,000 కోట్లు తప్పకుండా 31,000 కోట్లు ఏ రైతు కూడా అర్హత ఉన్న రైతుకు వాళ్ళు 32,50,000 అని చెప్పి మేము అనుకున్నాం. ఒకవేళ అంతకన్నా ఒక ఎక్కువ వచ్చినా అవసరమైతే కేటాయించడానికి డబ్బులు సరిపోతాయి అందులో. అందుకే ఎక్కువ పెట్టుకున్నాం. తక్కువ మంది 32,50,000 మంది రైతుల సంఖ్య ఉన్నా మేము అదనంగా పెట్టుకున్నాం. ఒకవేళ ఏమన్నా రైతులు అరాకొర మిగులుతాయి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మండల వ్యవసాయ అధికారి దగ్గర పోయి మీ స్వయం దరఖాస్తుతో మీకు ఎక్కడ తప్పు వచ్చింది, ఆధార్ నెంబర్ తప్పు వచ్చింది అవుతున్నారు. ఇది చూడండి, మీరు తప్పకుండా ఉంటున్నారు. గతంలో వాళ్ళకి నోటి ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు, కానీ ఇప్పుడు రాతపూర్వకంగా వెళ్ళిపోయినాయి, వాళ్ళకి ఉత్తర్వులు వెళ్ళిపోయినాయి. తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు. మాకు చేసే ఫోన్లు చాలా మంది చేస్తారు. మనం చేసిన డిబేట్లో అది ఇప్పటికీ 30-40 వేల మంది చూశారు. రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ స్థానిక నాయకులు చెప్పండి, మీ స్థానిక ఎమ్మెల్యే చెప్పండి, అంటే మీ నెంబర్ వచ్చిందండి ఇందులో అంటే అది మీ లోకల్ నాయకత్వాన్ని సంప్రదించండి, ఇంకా వేగవంతంగా అయిపోద్ది. ఏదైనా ఒక సమస్య వాళ్ళు అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పినాం. అట్లనే వాళ్ళకి చెప్తున్నాం, అధికారులతో బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం, అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడుతున్నాం, వాళ్ళ అప్లికేషన్లు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమస్య ఎవరికయ్యా అంటే బీఆర్ఎస్ నాయకులకు వచ్చింది సమస్య. అంటే ఇన్ని కార్యక్రమాలు ఏలెత్తి చూపలేకుండా పరిపాలిస్తుంటే వాళ్ళకు కూడా భయమే కదా, రేపు వాళ్ళకు పోరాటం చేయడానికి అంశాలే లేవు. కాబట్టి ఇది వాళ్ళ సమస్యను, వాళ్ళ బాధను, రైతుల బాధ అని చెప్పేసి దీన్ని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇందులో రైతులకు 100% న్యాయం జరగబోతుంది, అన్యాయం అయితే జరగదు.